ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కరెంట్ అఫైర్స్ మీకు దాదాపు ఒక 1 వీక్ గ్యాప్ అయితే వచ్చింది. కంటిన్యూగా మన వీడియోస్ అంతకుముందు 422 వీడియోస్ ఇచ్చాను. ఇవాళ మనం 423వ వీడియోని డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు రీసెంట్గా మనకు టీజీపీఎస్సీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు ఇవ్వడానికి టీజీపీఎస్సీ సిద్ధమవుతున్నట్టు మనకైతే తెలుస్తుంది. కాబట్టి అభ్యర్థులు డైలీ రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండండి. నేను దాదాపు ఒక 5,000 క్వశ్చన్స్ పైన ఉన్నాయి. మీకు ఇక్కడ ప్రతి వీడియోలో జస్ట్ 10 క్వశ్చన్స్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతిదీ కూడా స్టాండర్డ్ జీకే, జనరల్ స్టడీస్ మ్యాక్సిమం కవర్ అయ్యేలాగా ఈ వీడియోస్లో మీకు వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇక లేట్ చేయకుండా ఈరోజైతే మనం వెళ్దాం. బీహార్ యొక్క నూతన ముఖ్యమంత్రి ఎవరు? రీసెంట్గా మనకు బీహార్కి కొత్త సీఎం అపాయింట్ అయ్యారు. 2026 ఏప్రిల్ 15న భారతీయ జనతా పార్టీ తరపున సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరిగింది. బీహార్ భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలలో ఒక రాష్ట్రము. బీహార్ రాజధాని వచ్చేసి మనకి పాట్నా అండి. పాట్నా ఏన్షియంట్ నేమ్ వచ్చేసి మనకి పాట్లీపుత్రము. గంగా నది ఒడ్డున మనకి పాట్నా అనేది ఉంటుంది. పాట్నాలో మీకు ఒక ఇంపార్టెంట్ లైబ్రరీ కూడా ఉంటుంది. ఖుదాబక్ష్ ఓరియంటల్ లైబ్రరీ అనేది మనకి పాట్నాలో ఉందండి. సో ఆ పాట్నా సిటీ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక బీహార్లో మీకు బోధి గయా ఇలాంటి ప్రసిద్ధమైనటువంటి ప్లేసెస్ ఉన్నాయి. బౌద్ధులకి సంబంధించి నలంద విశ్వవిద్యాలయము. సో వెరీ ఇంపార్టెంట్ స్టేట్. క్వశ్చన్ నెంబర్ 2. కేంద్ర ప్రభుత్వం 2023 సెప్టెంబర్లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రకారం 33% మహిళా రిజర్వేషన్లు ఏ సంవత్సరం నుంచి అమల్లోకి రావాల్సి ఉంది? మనకు ఒక ఇంపార్టెంట్ యాక్ట్ అయితే చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు 2023 సెప్టెంబర్లో పార్లమెంట్ అయితే ఆమోదించింది. దీని ప్రకారం చట్టసభలు అంటే మనకి లోక్సభ, శాసనసభలు ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఈ రెండిట్లో మహిళలకి 33% రిజర్వేషన్లు అయితే ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది. అయితే ఈ చట్టం ప్రకారం ఆ రిజర్వేషన్లు ఎప్పటి నుంచి అమల్లోకి రావాలంటే 2034 నుంచి అమల్లోకి రావాలి అవి. దీనికి రీజన్ ఏంటంటే ఆ బిల్లులో ఉన్నటువంటి ఆర్టికల్ 334A ఇది ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ ప్రకారం మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత చేపట్టే మొదటి జనాభా లెక్కల ఆధారంగా చేసే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఈ రిజర్వేషన్లు అయితే అమల్లోకి రావాల్సి ఉంది. కాబట్టి ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మనకు ఆ జనాభా లెక్కలు ఎప్పుడు జరుగుతున్నాయి? 2027కి ఎండ్ అవుతున్నాయి. ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి జనాభా లెక్కలు. సెన్సస్ 2020లో ఎండ్ అవుతాయి. దీని తర్వాత మనకు ఈ రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్లోకి రావాలి. అంటే మనకి ఈ జనాభా లెక్కలు ప్రచురించి దాని యొక్క మొత్తం స్టాటిస్టికల్ డేటా సెంట్రల్ నుంచి ఆథరైజ్డ్గా వచ్చేంతవరకు మనకి 2008-9 కూడా క్రాస్ అయిపోతుంది. కాబట్టి 2029లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి లేదు. అదంతా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి మనకి నెక్స్ట్ ఎలక్షన్ 2034లో ఈ మహిళా రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేయాలి. కానీ రీసెంట్గా కేంద్రం ఏం చేసింది అంటే 2029 నుంచే తీసుకొద్దాము, 2011 జనాభా లెక్కలనే ఆధారంగా చేసుకొని అని చెప్పి ఈ చట్టంలో ఏదైతే ఉందో ఒక ఆర్టికల్ను సవరించడానికి ప్రయత్నం చేసినప్పటికీ అది పార్లమెంట్లో వీగిపోయింది. కాబట్టి ఇంకా ఈ 2029లో ఈ రిజర్వేషన్లు అయితే ఇంప్లిమెంట్ కావు. సో ఈ విషయంలో మీరు క్లారిటీగా ఉండండి. 131వ సవరణ బిల్లు అని రీసెంట్గా ప్రవేశపెట్టింది కానీ అది ఫెయిల్యూర్ అయిపోయింది. అది మీరు గమనించండి. క్వశ్చన్ నెంబర్ 3. చట్టసభలలో 33% మహిళా రిజర్వేషన్ బిల్లు భారత రాష్ట్రపతి ద్వారా ఎప్పుడు ఆమోదం పొందింది? చాలామంది దీన్ని మర్చిపోయినారండి, ఎందుకంటే పాత ఇష్యూ అని. కానీ ఇది ఎప్పుడు బర్నింగ్ టాపిక్గానే ఉంటుంది మనకి. 2023 సెప్టెంబర్ 28న భారత రాష్ట్రపతి దీన్ని అయితే ఆమోదించింది. క్వశ్చన్ నెంబర్, దీని పేరు నారీశక్తి వందన్ అధినియమము సవరణ చట్టం 106వ రాజ్యాంగ సవరణ చట్టం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఎప్పుడూ మన క్వశ్చన్ వస్తూనే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. కాలపరిమితి అయితే 15 సంవత్సరాలుగా నిర్ణయించిండు. తర్వాత ఏం చేస్తారంటే ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతారు. క్వశ్చన్ నెంబర్ 4. చట్టసభలలో మహిళా రిజర్వేషన్ చట్టం వేటికి వర్తించదు? ఇక్కడ చట్టసభలలో అని ఉండాలి. మహిళా రిజర్వేషన్ చట్టం వేటికి వర్తించదు? ఒకటి క్లారిటీగా ఉండండి మీరు. ఈ ఉమెన్ రిజర్వేషన్ అనేది చట్టసభలలో రాజ్యసభకు వర్తించదు. రాష్ట్రాల శాసన మండళ్ళు అంటే విధాన పరిషత్తులు ఉంటాయి కదా, లెజిస్లేటివ్ కౌన్సిల్స్, వాటికి కూడా వర్తించదు. వేటికి వర్తిస్తుంది? లోక్సభకు మరియు మనకి అసెంబ్లీకి, ఎమ్మెల్యే అంటాం కదా, లెజిస్లేటివ్ అసెంబ్లీస్, వాటికి మాత్రమే వర్తిస్తుంది. మిగతా వాటికి వర్తించదు. ఈ విషయంలో పూర్తి క్లారిటీగా ఉండండి.
క్వశ్చన్ నెంబర్ 5 2027లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సదస్సు ఏ దేశంలో జరుగుతుంది? ఇక్కడ కూడా మీకు టైప్ చేసేటప్పుడు మిస్టేక్ వచ్చింది. ఏ దేశంలో జరుగుతుంది? ఏ దేశంలోనే ఉండాలి. మనకు స్విట్జర్లాండ్లో జరగబోతుందండి ఇది. 2027లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు స్విట్జర్లాండ్లో జరుగుతుంది. 2028లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 6 క్లౌడ్ మిథోస్ ఇదొక అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మోడల్ రీసెంట్గా తయారు చేసింది. ఆ సంస్థ పేరు ఏది అని అడిగాను. ఆంథ్రోపిక్ అండి. మీకు రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. చాలా పవర్ఫుల్ ఏఐ టూల్ అండి ఇది. యూఎస్ఏ వాళ్ళు తయారు చేశారు. కాలిఫోర్నియాలో ఉంది దీని యొక్క సంస్థ. ఈ ఏఐ టూల్ వ్యవస్థలో సైబర్ భద్రతా లోపాలు పసిగట్టడంలో చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఇది అత్యున్నత కోడింగ్ సామర్థ్యాలున్న ఈ టూల్ ఆపరేటింగ్ సిస్టమ్లలోని సైబర్ భద్రతా లోపాలను కనుక్కోవడమే కాకుండా వాటి ద్వారా ఏ విధంగా దాడి చేయాలో కొత్త మార్గాల్ని కూడా అభివృద్ధి చేస్తుంది. ఆంథ్రోపిక్ దీనిని ప్రజల కోసం అయితే విడుదల చేయలేదు ప్రజెంట్ అయితే. క్వశ్చన్ నెంబర్ 5 కలైటు జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు? దీన్ని అరుణాచల్ ప్రదేశ్లో నిర్మించనున్నారండి. అంజల్ డిస్టిక్. ఏ నది మీద అంటే మనకి లోహిత్ నది మీద. ఇది బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది అండి. చాలాసార్లు ప్రశ్న వచ్చింది ఈ లోహిత్ రివర్ మీద. దీని సామర్థ్యం 1200 మెగావాట్లు. క్వశ్చన్ నెంబర్ 7 దేశంలో పెరుగుతున్న ఉగ్రవాదాన్ని నిరోధించడానికి కేంద్ర హోంశాఖ ఏ పేరుతో ఒక ప్రత్యేక విధానం రూపొందించింది? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ప్రహార్ పేరుతోటి ఒక కొత్త ప్రాసెస్ తీసుకొచ్చింది టెర్రరిజాన్ని కంట్రోల్ చేయడానికి. పాలసీ ఫర్ రెస్పాన్స్ అగెనెస్ట్ హోస్టైల్ యాక్టివిటీస్ అండ్ రాడికలిజం అనే పేరుతోటి దీన్ని అయితే తీసుకురావడం అనేది జరిగింది. దీని ఫుల్ ఫామ్ ఇదండి. ప్రొయాక్టివ్ ఇంటెలిజెన్స్ లెడ్ కౌంటర్ టెర్రర్ ఫ్రేమ్వర్క్. దీన్ని బ్రాకెట్లో ఇచ్చాను. ఇదైతే ఫుల్ ఫామ్ వచ్చేసి మీకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 8 2026 ఏప్రిల్ 12న ముంబైలో మరణించిన ప్రముఖ గాయని ఎవరు? ఆశా భోస్లే అండి. మహారాష్ట్రకు చెందిన ప్రసిద్ధి చెందిన గాయని. క్వశ్చన్ నెంబర్ 9 మిస్ ఇండియా 2026గా ఎవరు ఎంపికయ్యారు? సాధ్వి సతీష్ సైల్. గోవాకు చెందిన ఈమె మిస్ ఇండియా 2026గా ఎన్నిక కావడం జరిగింది. మనకి మిస్ వరల్డ్ పోటీలలో భారతదేశం తరపున సాధ్వి సతీష్ సైల్ అయితే పాల్గొంటుంది. ఈ పోటీలు మనకి భువనేశ్వర్లో జరిగాయండి. భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన అందాల పోటీ 61వ పెమీనా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే ఒడిషా రాజధాని భువనేశ్వర్లో నిర్వహించడం అనేది జరిగింది. సాధ్వి సతీష్ సైల్ అయితే ఎంపికయ్యారు. క్వశ్చన్ నెంబర్ 10 కేంద్ర మంత్రిమండలి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన 3 PMGSY అంటాము. ఈ పథకాన్ని ఎప్పటి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది? మార్చి 2028 వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. ఇందుకోసం ప్రభుత్వం భారీగా 83,977 కోట్లు అయితే కేటాయించింది. దీని లక్ష్యం ఏంటంటే మనకు గ్రామీణ ప్రాంతాల్లోని కీలక మార్గాలను మరియు ప్రధాన గ్రామీణ అనుసంధాన రోడ్లను అభివృద్ధి చేయడం. ఇదండి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని టాప్ 10 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీకు ఇవ్వబోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.